అందరికీ నమస్కారం. భ్రమరా వెంచర్పై వైసీపీ పోరుకు సిద్ధమైంది. మార్కాపురం వేదికగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నారాంబాబు పలు ఆరోపణలు చేయటం జరిగింది. నిన్నటి వరకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వర్సెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నారాంబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. భ్రమరా వెంచరు వ్యవహారం కాస్త వారి పర్సనల్ వ్యక్తిగత విషయాల్లో కూడా వెళ్ళి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భం. భ్రమరా వెంచర్కు సంబంధించి నిన్న గ్రీవెన్స్లో కూడా జేసీ పులి శ్రీనివాసులకు మరి వినతిపత్రం అన్నారాంబాబు గారు సమర్పించడం జరిగింది. భ్రమరా వెంచర్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, ప్రైవేటు వెంచర్కు సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులతోటి టైఅప్ అయ్యారని ఆరోపించడం జరిగింది. అన్నారాంబాబు గారు చెప్పేది ఏంటంటే, భ్రమరా వెంచర్కు సంబంధించి వెళ్ళే దారి కానీ, వాగులు, వంకలు, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ భారీగా వెంచర్ ఏర్పాటు చేశారని, ఆ వెంచర్లో వాటన్నిటిని తొలగించాలని, మార్కాపురం చెరువుకు రావాల్సినటువంటి నీరు లోతట్టు ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ ముంపుకు గురవుతుంది, తద్దనంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ప్రధానంగా ఆరోపించేటువంటి అంశం. దీనిపై జిల్లా కలెక్టర్కు వారంతా ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. మార్కాపురంలో భ్రమరా వెంచర్కు గత వైసీపీ టైంలోనే పర్మిషన్ ఇచ్చారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యక్షంగా ఆరోపించడం జరిగింది. ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని విమర్శలు చేసుకున్నారు. ఈ భ్రమరా వెంచర్ వ్యవహారం కూడా గత కొన్ని రోజుల క్రితం కనుక చూసినట్లయితే అక్కడ రైతులు ఆ వెంచర్లోకి వెళ్ళే దారిలో కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా రైతులతో అనేక రైతులు మరి అక్కడ ఆర్డీఓకి ఫిర్యాదు చేయటం జరిగింది, ధర్నాలు చేయటం జరిగింది. ఒకరిపై ఒకరు అట్రాసిటీ కేసుల దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు భ్రమరా వెంచర్కు సపోర్ట్ చేస్తున్నారు అని రాజకీయంగా చెప్తున్నటువంటి అంశం. దీనిపై ఇప్పటికే వాడివేడిగా చర్చ నడుస్తుంది. వందలాది ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్ను టార్గెట్ చేస్తూ అన్నారాంబాబు మాట్లాడటం కూడా మార్కాపురంలో రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కాలువలు, చెరువులు ఇవన్నీ కూడా ఉంటేనే మనకి వర్షం పడినప్పుడు లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా వాటర్ అంతా కూడా మార్కాపురం చెరువులోకి వచ్చి చేరేటువంటి అంశం. ఎందుకంటే మార్కాపురంకు వందలాది ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ పశుగ్రాసాలకు కానీ, అదేవిధంగా ఆ వాటర్ వల్ల కూడా అనేక మార్కాపురంలో కొంత దాహార్తి కూడా తీర్చేటువంటి పరిస్థితి. అయితే ఈ భ్రమరా వెంచర్కు సంబంధించి కొన్ని సర్వే నెంబర్లో రోడ్డు మార్జిన్లు, అదేవిధంగా సామాన్యులను వెళ్లకుండా వాళ్ళంతా మరి గేట్లు వేసి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని, దీనిపై వెంచర్పై అక్రమాలు నిగ్గు తేల్చాలని ఏ సర్వే నెంబర్లో కొన్ని తప్పుడు సర్వే నెంబర్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని కూడా అన్నారాంబాబు ఆరోపించడం జరిగింది. చూపించేది ఒక సర్వే నెంబరు, రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి సర్వే నెంబరు మార్చి రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్కడ ల్యాండ్ మీదకి వచ్చేసరికి వేరే సర్వే నెంబర్ను ఆక్రమించుకొని అక్కడ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇది రాజకీయంగా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు మధ్య కొంత ప్రెస్ మీట్లో కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసుకోవటం. ఈ భ్రమరా రగడ మార్కాపురం వేదికగా కూడా, ఎందుకంటే వేల కోట్ల తోటి ఏర్పాటు చేసినటువంటి వెంచర్ కావటం, అక్కడ మరి దానికి సంబంధించి తెలుగుదేశం వైసీపీ వారి ఇరువురు మధ్య కూడా మాటల దాడి ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా భ్రమరాలో అంత అక్రమాలు జరుగుతున్నాయా, లేదంటే భ్రమరా వెంచర్కు సంబంధించి మరి వారంతా పర్ఫెక్ట్గా ఏర్పాటు చేసుకున్నారా మరి అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తేటతెల్లం కానుందని మనం చెప్పుకోవచ్చు.